ఎన్డీఏ యూటర్న్ పేరుతో కాంగ్రెస్ రిలీజ్ చేసిన బుక్ తెలుగు ట్రాన్స్లేషన్ పుస్తకాన్ని గాంధీ భవన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఆ కార్యక్రమం లైవ్ చూద్దాం. बाद में दे शरीफ बाद में दे పత్రికా సోదరులకు ఏ విధంగానైతే యూపీఏ ప్రభుత్వంలో ముఖ్యంగా బీజేపీ నాయకుడైనటువంటి నరేంద్ర మోడీ మీడియా హైటెక్ మీడియాను సోషల్ మీడియాను ఈ దేశంలో నరేంద్ర మోడీ ఆయగా అచ్చేదీన్ ఆయగా అంటే నా ఉద్దేశంలో బీజేపీ ఏమి లేదు, ఓన్లీ మోడీ సర్కారే. మోడీ సర్కార్ ఉద్దేశం ఏమిటంటే ఎన్నికల ముందు చాలా వాగ్దానాలు చేశారు. నల్లధనం మేము తీసుకొస్తాం, ఈ భారతదేశంలో ఆ నల్లధనం వస్తే ఒక్కొక్క వ్యక్తికి 15 లక్షల రూపాయలు వస్తాయని చెప్పాడు. 100 రోజుల్లోనే తీసుకొస్తా అన్నాడు. ఇప్పుడు 1,00,000 పోయి ఇప్పుడు 10,000 కోట్ల కాడికి వచ్చింది. ఏమనంటే అది కోర్టుది, లేకుంటే ఎంత ధనం ఉందో మాకే తెలియదు అని ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా మాట్లాడుతూ ఉంటూ ఆ రోజులలో మేము చేసినటువంటి కార్యక్రమాలనే పేర్లు మార్చి మేము ప్రభుత్వంకి వస్తే ప్రజలకు మంచి చేస్తాం, మంచి ప్రభుత్వం ఇస్తాం అని చెప్పినటువంటి వ్యక్తులు ఇవాళ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ మేక్ ఇన్ ఇండియా అంటే మా దాన్ని మేక్ ఇన్ ఇండియా అన్నాడు. అదేవిధంగా స్వాభిమాన్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్, జన్ ధన్ ఏదైతే బ్యాంకులు మహిళలకు ఏది వితౌట్ ఎనీ డిపాజిట్ తోటి కూడా బ్యాంకులో అకౌంట్ ఇప్పేది, నిర్మల్ భారత్ అదే ఇవాళ స్వచ్ఛ భారత్ ఇవాళ ఏదైతే నరేంద్ర మోడీ ఊపుతున్నాడు చూడు అది నిర్మల్ భారత్. ఆ నిర్మల్ భారత్ను స్వచ్ఛ భారత్ అని చెప్పాడు. ఇక రాజీవ్ గాంధీ గ్రామీణ్ విద్యుదన్ యోజనను దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన అని చెప్తున్నాడు. అంటే ఈ విధంగా అందరికీ మోసం చేశాడు. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ని పిలిచాడే ప్రెసిడెంట్ ముషారఫ్ను, ఇక్కడ ముషారఫ్ను పిలుస్తాడు, అక్కడ వాళ్ళు ఎన్నికలలో మన మీద అటాక్ చేస్తారు. ఫారెన్ పాలసీలో ఫెయిలియరు. ఇక పోతే మీరు చూశారు ఈ పార్లమెంట్ సమావేశాలు ఎందుకు నడవనీయలేదండి? మాకేం కోపమా? ప్రజలు ఇచ్చిండ్రు నీకు ప్రధానమంత్రిగా, తప్పనిసరిగా మంచి ప్రభుత్వం చేయాలని ప్రజలకున్న ఆలోచనను డిస్కషన్ చేయాలనే మీ ఉద్దేశం ఉంటే ఒక్కరోజు కూడా ప్రధానమంత్రి పార్లమెంట్కు రాడండి, వచ్చినా మాట్లాడాడు. ఏమిటి ఈ ఆలోచన ఏమిటి? ఆఖరికి మేమేమన్నాం, ఇన్సూరెన్స్ బిల్లు ఎట్టి పరిస్థితులలో డిస్కషన్ జరగాలి, ప్రధానమంత్రి వస్తే డిస్కషన్ పెడతామన్నాం. దానికి కూడా ఇవాళ ఆర్డినెన్స్ ద్వారా ఇవాళ ప్రజల నెత్తి మీద పెడుతున్నారు. గతంలో ఇవే ఇన్సూరెన్స్ ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉంటేనే ఆనాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రైవేటు నుంచి ప్రభుత్వమే ఈనాడు ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పెట్టి దాంట్లో అబ్జర్వ్ చేసి ప్రజలకు న్యాయం చేయాలని చూశారు. ఇవాళ మీరేం చేస్తున్నారండి? అదేవిధంగా ఇందిరాగాంధీ బ్యాంకులు
ప్రైవేట్ వాళ్ళ చేతులుంటే బ్యాంకు నేషనలైజ్ చేసింది. ఆ ఘనత మాదే. ఇవాళ మీరు LIC 49% ఆనాడు అందరే ఏమనంటే మీరు పెట్టిందంటే అంటే మాకు ఈనాడు లెఫ్ట్ పార్టీలు వ్యతిరేకం చేసినాయి. UPA 1లో కానీ UPA 2లో మేము ఆలోచన చేస్తున్నాం. ఆనాడు అన్నాడే యశ్వంత్ సిన్హా ఏనాడు ఇది అవసరం లేదన్నాడు మాజీ ఫైనాన్స్ మినిస్టర్. ఇవాళ మీరు ఎందుకు పెట్టిందండి? అంతేకాదు ఆధార్ కార్డు ఇది బోకస్ అన్నారు. ఇవాళ అదే ఆధార్ కార్డు పనికొస్తుందా లేదా? ఇవాళ నెల్లూరులో మరి శ్రీహరికోటలో ఏది మంచి పని చేసినా వైజ్ఞానికంగా ఏది వైజ్ఞానికులు అంతరిక్షంలో వెళ్తుంటే అది కూడా నా క్రెడిట్ అంటాడేమిరా బాబు? నువ్వు వచ్చినావు అన్నాడు, నువ్వు చేసినావు ఎప్పుడు? ఇదంతా కేవలం కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నాయకత్వంలో మన్మోహన్ సింగ్ చేశాడే, దానికి క్రెడిట్ చేస్తాడు. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో పోతావు, పవర్ ప్రాజెక్టును ఏది ఇనాగ్రేషన్ చేస్తావు, అది నా క్రెడిట్ అంటావు. పవర్ ప్రాజెక్ట్ నువ్వు కట్టించినావురా బాబు? మా పీరియడ్లో అయింది, నువ్వు పోయి రిబ్బన్ కోస్తున్నావు. ఈ విధంగా ప్రజలను మోసం చేస్తూ ఆఖరుకు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేక మత మార్పిడి కొత్త కార్యక్రమం పెట్టిండు. ఎందుకంటే ప్రజల దృష్టి మళ్లించడానికి మత మార్పిడి ద్వారా ఈ దేశంలో ఈ దేశం భారతదేశం ప్రజాస్వామ్య దేశం. హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరు ఉండే దేశంలో ఈ మత మార్పిడి మహాపురాన్ని పెట్టేసి ప్రజలను విడగొడుతూ దానికి ఏమంటున్నాడు? సొంతంగా ఎవరన్నా వాళ్ళు కలుస్తే తప్పేది. సొంతంగా ఎవడు కలుస్తుండ్రా బాబు? మొన్న జరిగినటువంటి యూపీలో ఆగ్రాలో సొంతంగా కలిశారా? డబ్బులు ఇచ్చారు, ఆధార్ కార్డు చూపించారు, ఇల్లు చూపించారు, పట్టాలు చూపించారు. ఈ విధంగా పేద ప్రజలు బీహార్ నుంచి వెస్ట్ బెంగాల్ నుంచి కడుపు తిక్కలు తాజ్మహల్ చూడడానికి చాలా మంది ఇతర దేశాల వాళ్ళు వస్తారు. అక్కడ ఏదో 2 పూటలు అన్నం దొరుకుతుందని పోతే వాళ్ళను నువ్వు కలుపుకుంటావు. ఇంకో దగ్గర చేస్తూ ఇవాళ 25th నాడు కూడా ఎంతో మందిని కలపడానికి ప్రయత్నం చేస్తూ అంతెందుకు ప్రతి దగ్గర గుజరాత్లో ఏమైందండి? నీ సొంత రాష్ట్రంలో ఈనాడు ఈ విధంగా అంటే ప్రజలకు ఇచ్చిన హామీలను ఇవ్వలేక ప్రజలను మార్పిడి చేయడానికి, ప్రజల కాన్సన్ట్రేట్ వేరే దిక్కు పోవడానికి నువ్వు చేసిన అభివృద్ధి ఎక్కడ లేదు. ఇది కేవలం కార్పొరేట్ సెక్టర్, కార్పొరేటర్లకే ఉపయోగము. బడుగు బలహీన వర్గాల ప్రభుత్వమే కాదు ఇది మోడీ సర్కార్. కేవలం పెద్ద వాళ్ళకే, పూజీపతులకే ఈ ప్రభుత్వం, వాళ్ళకే లాభం చేయడానికి పోతున్నాడు. అదానిని తీసుకుపోయి బొగ్గు గనుల ఏదైతే ఆస్ట్రేలియాలో బొగ్గు గనుల ద్వారా కోట్ల రూపాయలు విలువైనటువంటి అగ్రిమెంట్ చేయిస్తావు. నువ్వు ఏ పేద ప్రజలకు న్యాయం చేసినావు నాకు చెప్పమనండి. దానికి మా వెంకయ్య నాయుడు పెద్ద మాట అయిపోయింది. కాషాయి రాజ్యం వచ్చేసింది. కాంగ్రెస్ తుడుచుకపోయింది. ఎక్కడ పోదురా బాబు? 2 సీట్లు ఉన్నోళ్ళు ఇవాళ మీరు ప్రభుత్వంలో వస్తే మేము తరతరాల నుంచి దేశ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచే మేము ప్రభుత్వంలో ఉన్నాం. తప్పనిసరిగా మా ప్రజలు వేస్తారు. ఇలాంటిది మాకు కొత్త ఏం కాదు. 77 to 80 వరకు కూడా మీ అందరికీ తెలుసు. ఇందిరాగాంధీ ఓడిపోయింది, అయినా మళ్ళీ 80లో మేము ప్రభుత్వంలో వచ్చినవా లేదా? అందుగురించే ఇలాంటి కార్యక్రమాన్ని సోనియా గాంధీ గారి ముందే చెప్పాను. మేడం, మనం ప్రజల్లోకి వెళ్ళాలి. పార్లమెంట్లో ఆయన బలం ఉన్నదని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. ఇవాళ చూడు, మేము రాజ్యసభలో LIC బిల్లుకు మేము వ్యతిరేకం చేస్తామని ఇవాళ ఆర్డినెన్స్ తీసుకొచ్చావు. అంటే ప్రైవేట్ వాళ్లకు ఏది ఇంతకుముందు మేము NRI అనుకున్నాం. ఇప్పుడు NRI అంటే కేవలం నాన్ రెసిడెంట్ ఇండియన్ వరకే అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆయన FDI కూడా అయిపోయాడు. ఫారెన్ ఏది నుంచి వచ్చే డబ్బుకు దీనికి FDI తయారయ్యిండు. ఈ FDI వల్ల ఇతర దేశాల్లో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్లకు భాగ్యవంతులకే ఉపయోగపడే ఈ LIC బిల్లు దీన్ని తప్పనిసరిగా ఇవన్నీ ప్రజల్లోకి తీసుకుపోవాలనేది మా ఉద్దేశం. అదేవిధంగా ఉడతా భక్తితో తయారు చేసినన్ని నేను అన్ని జిల్లాలకు 100 నుంచి 200 పుస్తకాలు పంపించాం. అక్కడ కూడా DCCలు ఇది నేను సోనియా గాంధీ ముందే చెప్పా. మేడం, వి షుడ్ టేక్ దిస్ ఇష్యూ టు ది విలేజెస్ లెవెల్, రూరల్ లెవెల్లో పోవాలను. ఇది తప్పనిసరిగా మా PCC ప్రెసిడెంట్ గారు ఏ విధంగానైతే మెంబర్షిప్ చేయిస్తుండో అదే విధంగా అటు CLP నాయకుడు అది శ్రీనివాస్ గారు కూడా మరి దీన్ని ఉధృతంగా ప్రచారం చేస్తే, ఎందుకంటే పబ్లిసిటీ ఎక్కువ అయిపోతుంది, మనం తక్కువ మాట్లాడుతున్నాం.
ఈ పబ్లిసిటీకి కౌంటర్గా చేయాలంటే ఏం చేసిండని గ్రామాల్లో కార్యకర్త అనేవాడు చదువుకుంటే వాడు ఏ చెట్టు కిందనన్నా ఏ హోటల్లోనన్నా లేకుంటే ఎక్కడ కూడా డిస్కషన్ పొలాలలో మరి రచ్చబండ దగ్గర కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది అని తెలుగులో అనువాదం చేశాం. ఈ అనువాదం ద్వారా ప్రజలకు తెలుస్తుంది, వాళ్ళు కూడా ధీటుగా జవాబు చెప్తారు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బజరంగ్ దళ్ వాళ్ళు గ్రామాలలో తిరిగి ఇతర మతస్థులను హిందువులో కలుపుతారు. హిందూ దేశమే కావాలని మోహన్ భగత్ గారు చెప్తున్నారు. ఎన్నడూ కూడా హిందూ దేశం కాలేదు. ఈ దేశం ప్రజాస్వామ్య